నమస్తే. వెల్కమ్ టు లెజెండ్ టీవీ. ప్రస్తుతం నాతో పాటు మహిపాల్ అన్న ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఈ మధ్య కాలంలో ఎస్టీ, ఎస్సీ వర్గీకరణకు సంబంధించి కొంతమంది అంటే ఒక 2 భాగాలుగా విడిపోయి కొట్లాడుతున్నట్టుగా కనపడుతుంది. ఒక పక్క మందకృష్ణ మాదిగ, ఒక పక్క వివేక్ వెంకటస్వామి. ఇరువురు కూడా కామెంట్ చేసుకున్న పరిస్థితి కనపడతా ఉంది. ఒక పక్క మాలల సభ అంటూ కూడా మొన్న కొంతమంది మాదిగల మీద ఒక దండోరా ఆ రకమైన విమర్శలు చేయడం జరిగింది. సో నిన్న మాదిగలు కూడా దానికి కౌంటర్ ఇవ్వడం కూడా చేశారు. సో అసలు దీనిలో అంటే ఈ రిజర్వేషన్ రావడంలో ఎవరు నష్టపోతున్నారు? అసలు ఇప్పటిదాకా నష్టపోయింది ఎవరు? ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అన్న. నమస్తే. అన్న ప్రధానంగా అంటే ఎస్సీ, ఎస్టీ వర్గీకరణకు సంబంధించి బేసిక్ ఈ దళితులందరూ ఏకమై దీన్ని అంగీకరించాల్సింది ఫస్ట్. అది అసలు స్వాగతించాల్సింది మొత్తం దళితులందరూ. అందులో ఎస్సీ, ఎస్టీ అందరూ ఉన్నారు కదా. మరి ఎందుకు అంటే ఈ 2 కులాల మధ్యలో చిచ్చు లేదా గొడవలు అనేది ఎందుకు అనుకుంటున్నారు? మీ ఉద్దేశం ఏంటి? అదే మరి నాకు కూడా షాకింగ్ అనిపిస్తుంది. ఇది సుప్రీంకోర్టు నుంచి వచ్చిన తీర్పు కదా. అవును. అసలు యాక్చువల్గా ఇది పార్లమెంట్లో బిల్లు పెట్టుంటే ఇంత ఇష్యూ జరగకపో. సుప్రీంకోర్టులో పెట్టారు కాబట్టి ఇది పెద్ద మొత్తంలో ఇష్యూ అవుతుంది. దీంట్లో నాయకులే ఎస్పెషల్గా మాట దొరలడం, వీళ్ళు వాళ్ళని తిట్టడం, వాళ్ళు వీళ్ళని తిట్టడం, దీని ద్వారా టాపిక్ మొత్తం డైవర్ట్ అయిపోతుంది. రైట్. యాక్చువల్గా మనకు భారత రాజ్యాంగం ప్రకారం ఎస్సీలకు 15% రిజర్వేషన్. అవును. అప్పుడు 15% జనాభా ఉండేనా 15% రిజర్వేషన్ ఇచ్చారు. ఎస్టీలకు కూడా వాళ్ళ జనాభా ప్రకారం వాళ్ళకి ఇచ్చారు. అట్లనే బీసీలకు ఒక 27% సెంట్రల్ లెవెల్లో పెట్టారు. మొన్న ఈడబ్ల్యూఎస్ కింద 10% రిజర్వేషన్ తీసుకొచ్చారు. ఇట్లుంది. అంటే ఇప్పుడు ఈడబ్ల్యూఎస్లో కూడా వర్గీకరణ లేదు. దీంట్లో కూడా ఇప్పుడు ఓసీలలో అంటే ఫార్వర్డ్ కమ్యూనిటీలలో ఎఫ్సీలలో రెడ్డిలు ఉంటారు, కమ్మలు ఉంటారు, వెలుమలు ఉంటారు, తర్వాత వైశ్యాస్ ఉంటారు, ఇంకా మార్వాడీస్ ఉంటారు. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా కూడా సబ్బండ కులాలు ఉంటాయి. మరి దాంట్లో కూడా కొందరికి బాగా చదివినోడికి రావచ్చు. అట్లనే ఇప్పుడు ఎస్టీలలో కూడా కోయ, గోండు, చెంచు, ఆదివాసి, బంజారా ఇట్లాంటి పాపులేషన్ ఉంటుంది. దీనిలో కూడా కొంత ముందు వరుసలు ఉన్న వాళ్ళు మంచి స్కూళ్ళల్లో చదివిపించేసి కొంత హుషారుగా చదివిపించేసుకుంటారు. వాళ్ళలో కూడా జాబులు వచ్చిన వాళ్ళకే రావచ్చు, కొందరికి అసలుకే రాకపోవచ్చు. అట్లనే ఎస్సీలలో కూడా మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఎక్కువ శాతం జాబ్స్ ఆంధ్రాలో ఉండే మాల కమ్యూనిటీ వాళ్ళకి ఎక్కువ. ఈ 15% ఉమ్మడిగా ఉండే కాబట్టి వాళ్ళను బ్రిటిష్ రూల్స్ చేయడం వల్ల వాళ్ళు ఆంధ్రాలో ఉన్న ఎస్సీలు కూడా చాలా ఫార్వర్డ్, తెలంగాణలో ఉన్న ఎస్సీలు చాలా బ్యాక్వర్డ్ కంపేర్ టు ఆంధ్రతో కంపేర్ చేస్తే. అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు కూడా మేజర్ జాబ్లు పెద్ద పెద్ద గ్రూప్ 1 పోస్టులు కావచ్చు, గ్రూప్ 2 పోస్టులు కావచ్చు, ఇంకేమన్నా జాబ్స్ కానీ ఇవన్నీ కూడా అక్కడ ఉండే ఆ 15% రిజర్వేషన్లో ఆంధ్రాలో ఉండే మాలలకి ఎక్కువ పోయిందనే మనం గతంలో చూసినాం. అవి మందకృష్ణ మాదిగ కానీ ఇంకా మిగతా మాల కమ్యూనిటీ వాళ్ళు, తెలంగాణలో మాల కమ్యూనిటీ వాళ్ళు కూడా వాళ్ళు కౌంటర్ వేస్తూ అవును తిన్నామని మమ్మల్ని అంటున్నారు. తెలంగాణలో ఉన్న మాలలకైతే పెద్దగా జాబ్లు వచ్చిందేం లేదు, ఆంధ్రాలో ఉన్న మాలలే జాబ్లని కొట్టుకుపోయారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు. మరి మమ్మల్ని ఎందుకు అనవసరంగా బదనాం చేసి మేమేనో తిన్నట్టు మమ్మల్ని ఏదో అంటారు అని చెప్పేసి తెలంగాణలో ఉన్న మాలసింహ గర్జన ద్వారా వాళ్ళ మేధావులు కావచ్చు, వాళ్ళ టీచర్లు కావచ్చు, లెక్చరర్లు కావచ్చు, రచయితలు కావచ్చు, సింగర్లు కావచ్చు, ఇప్పుడు వివేక్ వెంకటస్వామి లాంటి వాళ్ళు కానీ వాళ్ళు ఏమంటారు అంటే వాళ్ళు మేము వర్గీకరణకు వ్యతిరేకమని పెద్ద పెద్ద లీడర్లు అనగా నేను వినలేదు. రైట్. కానీ మమ్మల్ని తిట్టకండి, మాకు ఆత్మగౌరవం ఉంది, మేము దోసుకున్నాం అంటే మేము ఏడ దోసుకున్నాం మీదేమనంటే ఇంకా కొందరు అయ్యే జాగిరా నీ అబ్బ జాగిరా అని కొందరు అనడం. రేంజర్ల రాజేష్కు తర్వాత ఇటు ఆయన కొన్ని పాటలు పాడడం అంటే మాలల గొప్పతనం గురించి వాడిండు. ఓకే, మందకృష్ణ మాదిగ అన్న మీద కూడా కొన్ని కామెంట్స్ చేసినట్టు మనం చూస్తున్నాం. దాన్ని చూసి సుఖరాం నరసయ్య కూడా మళ్ళీ రేంజర్ల రాజేష్ కానీ ఇంకా కొద్ది మాల కమ్యూనిటీ వాళ్ళ మీద కానీ కామెంట్ చేస్తూ మా ఏపూరు సోమన్న అని ఎవడన్నా ఏమన్నా అంటే ఇది చేస్తాం అది చేస్తాం, నువ్వు ఆ జంతువు లాగుంటావు ఈ జంతువు లాగుంటావు అని సుఖరాం నరసయ్య ఇంకా డైరెక్ట్ ఏనుగు లాగుంటావు అని ఒక లీడర్ అంటాడు. మాలలో ఉన్న కమ్యూనిటీలో ఒక లీడర్ నువ్వు ఒక ఏనుగు లాగుంటావు, కోస్తే ఇదవుతావు అదవుతావు అని ఈయన. వాళ్ళేమో మీరేందయ్యా చూస్తుంటే ఇంకింత తిడుతూనే ఉన్నారు, మేమెందుకు అసలు మీరు తిడితే మేము పడాలన్నా, మేమేమన్నా దోసుకున్నామా, దొంగతనం చేసినామా, రాజ్యాంగం తరపున మాకు వచ్చినది మేము చేస్తున్నాం,
మేము ఎవరికి ఏం దోసుకోలేదు కదా, మా దాంట్లో కూడా పేదవాళ్ళు చాలా మంది ఉన్నారు కదా అని వీళ్ళు కౌంటర్ అటాక్స్. లాస్ట్గా ఏడదాకా పోయిందంటే మాలల మీద ఒక పాట రాసిండ్రు సుఖరామ్ నర్సయ్య ఇట్లా ఒక 4 అవును అంటే రాజ్యం మీద అసలు ప్రభుత్వం మీద రాయాలి. అవును అంతే కదా. అసలు ఒక కమ్యూనిటీ మీద రాయాల్సిన అవసరం లేదేమో నా అభిప్రాయం. అప్పట్లో కదా కంచాయలయ్య ఒక కమ్యూనిటీ గురించి కోమటోళ్ళు అందరూ సామాజిక స్మగ్లర్లు అని ఒకటి పెట్టేసిండు. ఓ కమ్యూనిటీ మొత్తం లేచి కంచాయలు ఏమంట పడ్డారు. నేనేంటంటే ఒక కమ్యూనిటీ మొత్తాన్ని టార్గెట్ చేయడం కరెక్ట్ కాదేమో. అటు వీళ్ళు చేసిన ఇటు వీళ్ళైనా వాళ్ళైనా వీళ్ళు కూడా మాలలు మనువాదులని, వాళ్ళేమో మాదిగలే మనువాదులని వాళ్ళు. అంటే ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఏమైపోయిందంటే కాంగ్రెస్ పార్టీ BRS పార్టీ లేదు, మాలలు మాదిగలు. అరే ఈ రెండే చర్చ అసలు సోషల్ మీడియాలో అయినా ఇప్పుడు మనకు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా లోన్స్ రావాలి. అవును మాదిగలకు రావాలి, మాలలకు రావాలి. మాలలలో ఉపకులాలు ఉన్నాయి, మాదిగలలో ఉపకులాలు ఉన్నాయి. నేను మొన్న చేసిన బుడిగ చెమంగల్ ఆయన వచ్చిండు. అసలు మాదిగలే బాగా డెవలప్ అయ్యారు, మా ఉపకులాలకు ఏం వచ్చింది లేదు. బుడిగ చెంబులలో ఒకడు ఎమ్మెల్యే లేడు, MP లేడు అని ఆయన అంటుండు. అవును అవును అదే కదా పాయింట్. వీళ్ళు వెంకటేష్ నేత వాళ్ళు వీళ్ళు అసలు మాలలకు మా నేత కానీ వాళ్ళకి సంబంధం లేదు. అసలు మమ్మల్ని కలపకుండా వెంకటేష్ నేత కానీ ఆ దుర్గం చిన్నయ్య బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే ఆయన కానీ వాళ్ళు ఒకటి అంటున్నారు. ఈ ఉపకులాల వీళ్ళు అంటారు. ఇంకా చిన్న చిన్నోళ్ళు కాటికాపురోళ్ళు, దక్కలోళ్ళు, సింధోళ్ళు, వాళ్ళు రెల్లి ఇట్లా అనేక, నిజానికి వాళ్ళు కూడా పాపం ఎక్కడ ముందుకు వచ్చింది లేదు. అవును అసలు మరి ఇట్లా ఇది జరుగుతుంది. ఈ రాజకీయంగా కొంతమంది దీన్ని వాడుకుంటున్నారు. అంటే కొంతమంది నిన్న మందకృష్ణ మాదిగ గారు అంటున్నారు, వివేక్ వెంకటస్వామి స్వలాభం కోసం అతనికి ఒక మంత్రి పదవి కావాలని చెప్పి మాలలందరినీ కొంతమందిని డైవర్ట్ చేస్తున్నారు. అసలు మాలలు అయితే మా వైపే ఉంటారు అని చెప్పి. అంటే వాళ్ళు ఏమంటారంటే మీరు బీజేపీతో కలవడం వల్ల ఇప్పుడు మా మీద దుమ్మెత్త పోస్తున్నారు కాంగ్రెస్ నాయకుల మీద వాళ్ళు అంటారు. అంటే ఇది రాజకీయంగా మారుతుంది అనుకోవచ్చు. రెండు కులాల మధ్యలో జరుగుతుంది. నాకు తెలిసింది వెనకాల రాజకీయ పార్టీలు కూడా ఉన్నాయేమో. మరి మందకృష్ణ వెనకాల బీజేపీ ఉన్నదని వీళ్ళు చెప్తారు, ఎవరు మాలలు చెప్తారు. అవును మాదిగలు ఏం చెప్తారు అంటే వీళ్ళ వెనకాల రేవంత్ రెడ్డి ఉంది, కాంగ్రెస్ ఉన్నాడు, ఖర్గే ఉన్నాడు, జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే ఉన్నాడు అని వీళ్ళు అంటారు. ఎస్ వాళ్ళ వెనకాల కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు, వీళ్ళ వెనకాల బీజేపీ వాళ్ళు ఉన్నారు, ఇంకా కొందరు వెనక BRS వాళ్ళు ఉన్నారు. అది మొత్తం రాజకీయ పార్టీలే ఆడిస్తున్నాయేమో నాకు కూడా అనిపిస్తుంది. ఇక్కడ 2 కులాలు కనపడుతున్నాయి. మరి 57 కులాలు మిగతా 59 అసలు వాళ్ళకి కొట్లాడాలి అదే అంటున్నా. వాళ్ళ అవేర్నెస్ కూడా లేదు వాళ్ళకి. అదే అంటున్నా. ఇప్పుడు వీళ్ళిద్దరు కొట్టుకుంటున్నారు ఓకే, మరి మిగతా 57 కులాలు ఏమనుకుంటున్నాయి అనేది కూడా ఇంపార్టెంట్ కదా. అసలు వాళ్ళని ఎక్కడ సభలలో మాట్లాడించింది కూడా లేదు. మాల ఉప కులాలు కూడా పెద్దగా మాట్లాడినది నేను చూడలే. మాదిగల సభలలో కూడా మాదిగ ఉప కులాలు కూడా ఎక్కడన్నా మాట్లాడింది కూడా నేను చూడలే. బట్ మాదిగ ఉప కులాలు కూడా వర్గీకరణ అయితేనే బాగుంటది అనేది మనం వింటున్నాం. మాలలు కూడా ఇప్పుడు నేతకాని లాంటి వాళ్ళు కూడా వర్గీకరణ కావాలంటారు. ఈవెన్ మాల దాంట్లో కూడా చాలా మంది వర్గీకరణ కావాలని అంటారు, కానీ కొద్దిమంది రెచ్చగొడుతారు, కొద్దిమంది మాత్రం రెచ్చగొడుతారు. ఇప్పుడు మహాసేన రాజేష్ అని ఉంటాడు ఏపీలో, ఆయన ఏమంటాడు, ఆయన పిలిపించి స్పీచ్ ఇచ్చారు. స్పీచ్ ఇచ్చి మందకృష్ణని తిట్టడము, లేకపోతే మందకృష్ణని ఇది చేస్తామనడం, మందకృష్ణ అది చేస్తానడం, లేకపోతే మీ సైడు సుప్రీంకోర్టు ఉంది, ఆ తర్వాత బీజేపీ ఉంది, పార్లమెంట్ అంటే బీజేపీ ఉంది, కాంగ్రెస్ ఉంది, అయినా కానీ మీ అందరిని మేము మాలలను ప్రతిఘటిస్తున్నాం, అంతమంది ఒకవైపు మాలలు ఒకవైపు, అంటే మాకు అంత పెద్ద శక్తి ఉంది అని చెప్పేసి ఈయన మహాసేన రాజేష్ ఆయన అంటూ కూడా మాట్లాడాడు. దానివల్ల ఇంకేమైతుంది, మాదిగలు ఇంకా రెచ్చిపోయి అబ్బా మేము ఇంత కొట్లాడుతుంటే మళ్ళీ ఈ డైలాగ్లా అని చెప్పేసి వీళ్ళు ఇప్పుడు మందకృష్ణ మాదిగన్న ప్రెస్ మీట్ పెట్టడం, ఈయన అనుచరులు పెట్టడం, ఇది ఒక వ్యక్తిగత దూషణ లెక్కనైంది. యాక్చువల్ గా ఇప్పుడు మన 1,00,000 కోట్లు తిన్న కేసీఆర్ పక్కకు పోయిన ఆయన కోపం లేదు, ఎన్ని ఫామ్ కట్టుకున్న అది లేదు. రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో కూడా దుమ్మురేగ సంపాదిస్తున్నారు, ఇది లేదు. ఈ 10-11 ఏళ్లలో ఎస్సీ కార్పొరేషన్ లోన్లు వచ్చుంటే వాళ్ళందరూ సెటిల్ అయ్యేటోళ్ళు, వాళ్ళకు లేవు. వాళ్ళు చదువుకునే స్కూల్ అన్ని మూతపడ్డాయి, దాని మీద చర్చ లేదు. దళితులే ఇప్పుడు దాదాపు గవర్నమెంట్ హాస్పిటల్లో ఉండేది, గాంధీ హాస్పిటల్ ఆడబడేదంతా వాళ్ళే ఉన్నారు. వాళ్ళకి అక్కడ స్కానింగ్ లేవు,
సంబంధించిన ఇన్వెస్టిగేషన్ డయాగ్నోస్టిక్ సంబంధించిన ఆ టెస్టులు లేవు, డాక్టర్లు సార్ లేరు, వాళ్ళు వీటి మీద అసలు చర్చనే లేదు. అంటే ఈ అవసరం లేదు కదా ఇక. ఒకసారి రిజర్వేషన్ వస్తే మనకేదో ఈవెన్ వర్గీకరణ అయినా మీకు రాసిస్తున్నా ప్రతి కుటుంబానికి అది అంటే లబ్ధి జరగదు. ఉన్న జాబ్లలోనే వాళ్ళకి కొంత పర్సెంటేజ్ ఇస్తారు. 6 గ్యారెంటీ లాగా ఉంటుంది అది కూడా. 6 గ్యారెంటీలన్నా ఇస్తే అందరికి ఇస్తారు, లేకపోతే ఇవ్వకపోవచ్చు, అది వేరే విషయం. కానీ ఏ రిజర్వేషన్ అయినా, ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అయినా, బీసీ రిజర్వేషన్ అయినా, ఎస్టీ రిజర్వేషన్ అయినా, ఎస్సీ రిజర్వేషన్ అయినా, రిజర్వేషన్ల ద్వారా దేశం మొత్తము అభివృద్ధి జరుగుతుంది. లేదంటే ఇప్పుడు ఎస్టీలకు ఇచ్చారు అనుకో, ఎస్టీల జీవితాలు అన్ని మారిపోతాయంటే అది అసలు పెద్ద భూత అవుతుంది. మరి దేని కొట్టుకుంటారు వీళ్ళు? నిజంగా అంత పెద్ద మార్పు రానప్పుడు, అంత పెద్ద మార్పు ఏం రాదు. ఇది 1%. ఇప్పుడు నువ్వే చూడు, మన దేశంలో ఉన్నాయి 3-4 కోట్ల జాబులు ఉన్నాయి. అవును. టోటల్ జనాభా 140 కోట్లు. అంటే 3-4% మందికే జాబ్ వస్తుంది. ఈ 3-4% లో ఈ 15% రిజర్వేషన్. అవును. ఈ 85% వాళ్ళకు వాళ్ళు అది కొంత ఓపెన్, ఇంకా వేరే కమ్యూనిటీలో ఉంటుంది. 3%లో 15% అంటే 3ను కనుక మనం 100కి వేసుకుంటే ఇలా 15 అంటే 1% కూడా రాదు. అంటే వాళ్ళ జనాభాలో 1% మందికి కూడా జాబులు రావు. అవును. మిగతా వాళ్ళ పరిస్థితి మళ్ళా ఇంకోటి జాబ్ వచ్చినోడు మళ్ళా సొంత తల్లిదండ్రులను చూస్తలేరు అంటే వాళ్ళ కులంను చూస్తారా? అవును. వృద్ధాశ్రమాలు పెరగట్లే, రోజు పెరుగుతున్నాయి. ప్రభుత్వాలు ఇచ్చే 2000 పెన్షన్ మీద ఆధారపడుతున్నారు. ఇప్పుడు రిజర్వేషన్ల జాబ్ వచ్చిన వాళ్ళ పిల్లలు కూడా అంత చూసినట్టు లేదు. అసలు వీళ్ళు తల్లిదండ్రులనే చూడరు, ఇలా కమ్యూనిటీ మొత్తాన్ని ఎట్లా రిప్రజెంట్ చేస్తారు అనేది నాకు పెద్ద డౌట్. అది బీసీ కానీ, ఎస్సీ కానీ, ఎస్టీ కానీ, ఈడబ్ల్యూఎస్ కానీ. ఏంది ఇప్పుడు మా ఊర్లో నేను బీసీ అనుకో, నాకు జాబ్ వచ్చింది, ఓకే, నాకు వస్తే నా ఊర్లో ఉన్న బీసీలు అందరికి వచ్చినట్ట? అసలు ఇక్కడ జాబ్ రావడం ముఖ్యమా? జాబ్ రావడం వల్ల మన కులాలు డెవలప్ అవుతాయా? జాబ్ వచ్చినోడు నిజాయితీగా జాబ్ చేస్తే కులాలు డెవలప్ అవుతాయి. నిజాయితీగా అయితే చేయాలి కదా. మరి ఇప్పుడు నిజాయితీగా ఉండాలని ఎవడు కొట్లాడతలే. నా కులం వాళ్ళకి జాబ్ వస్తే చాలు, అంతే, ఏదో ఒకటి జాబ్ అయితే రావాలి. ఇప్పుడు నా కులమైనకి ఎస్ఐ జాబ్ వచ్చిందబ్బా అనుకుందాం, ఇక్కడ కులమోడికి రావడం ఇంపార్టెంట్, నిజాయితీ పరుడికి రావడం ఇంపార్టెంట్. నిజాయితీ పరుడికి వస్తే ఇప్పుడు ఒక గొడవ పంచాయతీ వస్తుంది, వాడు న్యాయం వైపు సెటిల్మెంట్ చేసి పంపిస్తాడు. అవును. అదే అందులో నిజాయితీ లేదనుకో, ఎవరు డబ్బులు ఇస్తే అక్కడ మాట్లాడతాడు. లేదంటే ఎమ్మెల్యే ఫోన్ చేసి నువ్వు పలానాడు ఒక లైన్ తీసుకొని బెదిరి ఇజ్జేయి అజ్జే అంటే చేస్తాడు. అవును. ఇన్ఫ్లుయెన్స్ కి వెళ్తాడు ఎక్కువ. మరి ఏ కులముడైతే అన్న దుర్మార్గం చేస్తే ఈ దేశంలో చర్చ జరగాల్సింది నిజాయితీ మీద చర్చ జరగాలి. యాక్చువల్లీ ఎస్సీల రిజర్వేషన్ అయినా, ఎస్టీలదైనా, బీసీలదైనా, ఈడబ్ల్యూఎస్ అయినా రిజర్వేషన్ పొందాలంటే 1 సంవత్సరం అన్నా లేదా 2 సంవత్సరాలన్నా, అట్లీస్ట్ 1 ఇయర్ ఆర్మీలను, బిఎస్ఎఫ్లను, సిఆర్పిఎఫ్లను దేశ సేవ చేసి వచ్చినాక వాళ్ళకంటే వాళ్ళకు కొంత నిజాయితీ ఉంటుంది. ఎవరికి పడితే వాళ్ళకి ఇచ్చుడేందన్నా. అవును. అసలు ఇలా దేశంలో మొత్తం అధికారులు దాదాపు నాకు తెలిసి 90% అధికారులు కరప్టెడ్ అయ్యగలరు. అవును, ఖచ్చితంగా ఆ విషయంలో అయితే ఒప్పుకోవచ్చు. మరి కరప్టెడ్ వాళ్ళు ఆయన ఎస్సీ మాదిగ కావచ్చు, ఎస్సీ మాల కావచ్చు, యాదవ్ కావచ్చు, గౌడ్ కావచ్చు, రెడ్డి కావచ్చు, కమ్మ కావచ్చు, వేలమ్మ కావచ్చు, కరప్టెడ్ అయినాక ఇంకేముందన్న, మనందరం కలిసి ఈ అవినీతి మీద కొట్లాడాలి. ఎవడన్నా కరప్షన్ చేసినోడికి, వాడు మన కులమైనా సరే, కఠినంగా శిక్షలు వేసి మన ఆస్తులు జప్తు చేసి, ఒకసారి వార్నింగ్ ఇచ్చి, రెండోసారి వార్నింగ్ ఇచ్చి, మూడోసారికి అవసరం అనుకుంటే ఆస్తులన్నీ జప్తు చేసి ఉరిశిక్ష చేసినా తప్పులేదు. వీళ్ళ వల్లనే కదా ఇప్పుడు హైడ్రాన్ వచ్చింది అబ్బా. ఎగ్జాంపుల్, అన్ని ఇళ్ళు కూడా కొడుతురు. అధికారులే పర్మిషన్ ఇవ్వకపోతే వాడు ఇల్లు ఎందుకు కట్టుకుంటుండే? అవును. మరి అందులో అన్ని కులాల అధికారులు ఉన్నారు కదా. అంతేగా, బేసిక్ అందరూ ఉన్నారు, అందులో అందరు ఉన్నారు. నష్టపోయిన వాళ్ళు ఉన్నారు, అధికారులు కూడా అన్ని కులాలే కదా. ఇప్పుడు ఎవడైనా రిజర్వేషన్ ద్వారా ఫలాలు పొందినోడు కూడా వాళ్ళ కులానికి ఏం చేస్తలేడు, వాడు ఇంటోడు కూడా ఏం చేస్తలేడు అబ్బా. నేను గమనించే వాళ్ళ సొంత అన్నదమ్ములకే చేయరు, అక్క చెల్లెళ్ళకి చేయరు. నువ్వు ఎటు పడిపోతే గంగలో పడితే నాకేందుకు,
ఇప్పుడు అలాగే మొన్నటిదాకానేమో బీసీ రిజర్వేషన్ ఉద్యమం అవును. అని మొన్నటిదాకా జరిగింది. ఇప్పుడు మళ్ళీ ఎస్సీ ఎస్టీ వర్గీకరణ మీద ఇప్పుడు అవును. జరుగుతుంది. మరి రేపు అంటే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వర్గీకరణ కూడా జరుగుతుంది, జరుగుతుంది. అసలు అంటే ఎస్టీ ఏంటంటే వర్గీకరణ కూడా జరుగుతుంది. విభజించు పాలించు లాగా ఏంటంటే ఈ బీసీలు సెపరేట్, ఎస్సీ ఎస్టీలు సెపరేట్ లేదా అంటే ఈ డివైడింగ్ అంతా అసలు కూడా ఇది పొలిటికల్ గా ఏంటన్నా, జరుగుతుంది. అదే ఇప్పుడు మనకు రిజర్వేషన్స్ కూడా ఎట్లా ఉండాలంటే నన్ను అడిగితే సర్టిఫికేట్లు కూడా ఈ కులాల సర్టిఫికేట్లు ఒక ప్రభుత్వమే ఇచ్చుడేంది. నన్ను అడిగితే ఏం చేయాలంటే మీ లెజెండ్ టీవీ ద్వారా చెప్తున్నా, రిచ్ క్లాసు, మిడిల్ క్లాసు, పూర్ క్లాస్ అని 3 డివైడ్ చేసేసి నువ్వు రిజర్వేషన్ కూడా, అప్పుడు కూడా రిజర్వేషన్ అవసరం లేదు. అవును. నిజాయితీ పరుడు భవిష్యత్తులో నిజాయితీ పరులకు, మెరిట్ స్టూడెంట్లకు జాబులు రాని ఏం కాదు. అవును. కానీ మెరిట్ ఉంది కదా. వాడు మెరిట్ ఉండాలి, వాడిలో నిజాయితీ కూడా ఉండాలి. వాడిలో నిజాయితీ లేకపోతే వాడికి కఠినాతి కఠినమైన శిక్షలు పడతాయి, అవసరం అనుకుంటే ఉరి శిక్ష కూడా వేస్తారని ఆ భయం ఉంటే, వాళ్ళు స్కాములు చేయకపోతే, వాళ్ళు కరప్టెడ్ కాకపోతే అన్ని కులాలకు మంచి జరుగుతుందో మంచి జరగదు. అవును. జరిగింది. ఖచ్చితంగా జరుగుతుంది. అంటే బేసిక్ మనం మాట్లాడుకున్నది అదే కదా. ఇప్పుడు ఒక హాస్పిటల్లో ఒక సూపరింటెండెంట్ ఉన్నాడు అబ్బా, వాడు కరప్టెడ్ అయింది అనుకో, వాడు మెడిసిన్స్ అమ్మేసుకుంటాడు, పేషెంట్ల కిడ్నీలు అమ్ముకుంటాడు. అదే వాడు కరప్టెడ్ కాలేడు అనుకో, అవును. వాళ్ళందరికి సేవ చేస్తాడు, అప్పుడు అన్ని కులాలు అందులోకి వస్తాయి. మరి అదే ఇందులో మళ్ళీ కవిత ఇన్వాల్వ్మెంట్ అవుతుంది కదా. మొన్న మన బీసీ రిజర్వేషన్ అంటూ బీసీ సంక్షేమ కోసం మరి నేను మళ్ళీ కొట్లాడతా అవును, కొట్లాడతా. కల్వకుంట్ల కవిత మన బీసీయా, ఓసారి మహిళల కోసం కొట్లాడుతుంటది, ఒకసారి బీసీల కోసం కొట్లాడుతుంటది. ఆమెనే లిక్కర్ స్కామ్ లో ఇరుక్కపోయింది. అంటే దొంగలు దొంగలే దయ్యాలు వేదాలు వల్లిస్తాయి, దొంగలే నీతులు చెప్తారు అనే రోజులు వస్తాయి అన్నారు. ఇది నిజమే అనిపిస్తుంది కవితను చూస్తుంటే. మన పాదయాత్ర కూడా చేసింది కదా అమరవీరుల. అదే అబ్బా, ఇప్పుడు లిక్కర్ స్కామ్ లా రెడ్ హ్యాండెడ్ గా దొరికి కొంతకాలం 6 నెలల దాకా జైల్లో ఉండి వచ్చినాక కూడా ఇంకా నువ్వు కొట్లాడేది. అసలు ఆమెకి 20 లక్షల వాచ్ ఎక్కడికి వెళ్ళి వచ్చింది? నందినగర్ లో అంత పెద్ద ప్యాలెస్ ఎక్కడికి వచ్చింది? షామీర్పేటలో, శంకర్పల్లిలో, నవీపేటలో, నందిపేటలో, కామారెడ్డిలో, జగిత్యాల్లో ఏందా భూములు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి? దొంగలే రాజ్యం వెళ్తారంటే ఇదే ఇక. ఆమె అడుగుతుంది కదా రిజర్వేషన్ ఖచ్చితంగా చేయాలి, మీరు 42% మీరు మరి ఇస్తారా? 10 ఏళ్ల నుంచి ఏం చేసింది మరి? 10 ఏళ్ల నుంచి పిక్కి కట్టలు కట్టిందా గడ్డి? అలా తండ్రే ఉండే కదా. అవును. 42 ఇయ్యి, మరి బీసీలకు అన్యాయం జరిగింది అని ఒక్కనాడన్నా చెప్పిందా? అసలు 32 చేసింది వాళ్ళే కదా. 32 ఉంటే 21కి తీసుకొచ్చిర్రు. అవును. 34 ఉంటే 21కో 22కో తీసుకొచ్చి స్థానిక సంస్థలో బీసీల వెన్ను విరిచిందే బీఆర్ఎస్. అవును. మళ్ళీ సంపినోడే సంతాప సభ ప్రకటించినట్టు ఇప్పుడు వచ్చి అన్ని నంగనాచి మాటలు మాట్లాడితే ఏందన్నా ఎవడన్నా నమ్ముతాడా? అసలు 10 ఏళ్ల నుంచి ఏం చేసిరంటారా నేను. స్థానిక సంస్థలలో నువ్వు 42% ఇవ్వకుండా ఏం చేసినావు?